శివాలింగితం. ఈనాడు నా జన్మ ధన్యమైంది అనుకుంటా. ఇందాక చెప్పినట్టు త్రిమూర్తులు ఇక్కడ దయచేయటం, రసజ్ఞులు, రసికులు, రస సృష్టికర్తలు, రసాస్వాదన పరులు, రసమయులు, రసోన్మయులు, మహాకవులంతా ఇక్కడ కూర్చొని ఉండడం, ఇటువంటి దివ్యమైనటువంటి వేదిక మీద అపర సరస్వతీ స్వరూపులైనటువంటి కొప్పరపు సోదరుల యొక్క దివ్య కళాపీఠం సంస్మరణ, అందులో నాకు పురస్కారం. నాకేం అర్హత ఉందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలే. బహుశా ఎందుకు ఇచ్చారంటే ఆయన మా శర్మ కనుక ఇచ్చాడు. మన శర్మ కాదండే మా శర్మ. ఎందుకంటే సందర్భం లేనివాడు, అక్కడ లేనివాడు ఎక్కడి నుంచో వెతుక్కోవచ్చి నన్ను కొట్టుకోవచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం ఎంత మమకారం ఉండాలి. ఆ సరస్వతి కటాక్షమో, కొప్పరపు వారి దివ్య ఆశీర్వచనమో, స్వర్గస్థులైన మహానుభావులు ఏ లోకంలో ఉన్నారో. ఈనాడు నేను వారికి ఒకటే మాట చెప్పాను, నేను కవిని కాదు, అవధాన విధాన కథా ప్రసంగాలు నాకేం రావండి. అయితే మరి ఎందుకు పిలిచారండి అన్నా. కాదండి మిమ్మల్ని పిలుద్దాం అనుకున్నాం అన్నారు. అది కొప్పరపు వారి ప్రసాదంగా నేను భావిస్తున్నా. ఇందాకనే మన శివానందమూర్తి గారికి మనవి చేసుకున్నా, 1950తో ఒక తరం అంతరించింది. 50 నుంచి 30 ఏళ్ళైనా, 30 దాటినా కొత్త తరం ఏమో చిగురిచ్చిందో చిగురిచ్చిందో నాకైతే అర్థం కావట్లే. అది ఒక దివ్యమైనటువంటి వైభవం రోజులు. నేను పుట్టింది ఈ 3 కలబోసినటువంటి దివ్య వైభవం. మరి ఆ రోజుల్లో ఏమిటో తమాషా, నా చిన్నతనంలో మాటలు ఇవి, నేను విన్న మాటలు కన్నవి కావు. ఈ విన్న మాటల్లో ఉన్న మాటలే ఉన్నాయి. జంట కవుల యొక్క తరాలవి. మళ్ళీ దంట మంట మెంటగా వెళ్ళిపోయినాయి. కొప్పరపు కవులు, తిరుపతి కవులు, వెంకట పార్వతీశ కవులు, రామకృష్ణ కవులు. ఏమిటిది డబల్స్? ఏమిటర్థం? ఏం వైభవం? సరస్వతీదేవి నానా రూపాలతో విశ్వరూప విలాస విహార వినోదం చూపించిందామె. అది విశేషంగా మన తెలుగు జాతికి మహావైభవ స్థానం, వైభవ సమయం. సరస్వతి చలన లాస్య భంగా మంజీరమును మోగినటువంటి మంజీర తన సుందరమైనటువంటి స్వనాలు కావచ్చు. ఏమి వైభవం! అటువంటి కాలాన్ని తలుచుకుంటే గగుర్పాటు కలుగుతుంది. కానీ ఒక్కటి తేడా, జెండాపై కపిరాజు గొర్రెలు కాసేవాడి దగ్గర నుంచి బర్రెలకు పాలు తీసేవాడి వరకు, జుర్రుకునేవాడి దగ్గర నుంచి ఎవరికైనా అందించేటువంటి మాట చెల్లెలో చెల్లకు చేసిన ఎక్కువ సైజీని. ఇవాటికి 10,000 మంది వినేటట్టు చెప్పగలను పురాణం. వద్దనుకున్నా ఆపేక్షాలితే. నేను ఆపబట్టే ఇట్లాంటి పురస్కారాలు వచ్చినాయేమో. చూశారా? ఇలా ఆపాల గోపాలంలోకి వెళ్ళిపోయింది తిరుపతి వారి రచనా విధాన సంధానం. మరి మన దురదృష్టమో ఈశ్వర సంకల్పమో కొప్పరపు వారిది ఆ వెలుగులోకి రాలేదు. ఏదో నా చిన్నతనంలో మధ్యకాలంలో అయితే అసలు వినపడలే. నేను 60 ఏళ్ళు పురాణాల కోసం ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడ ప్రపంచం అంతా దిగాలనుకోండి. ఆ అనుభవంలో చెబుతున్నా. అది సరస్వతీదేవి గుర్తించి పంపించింది ఒక ప్రేరణ మా శర్మ యొక్క హృదయంలోకి. యార్లగడ్డ వంటి వారు దాని భుజస్కంధాలు కొట్టు ఉన్నారు. సారథులు కావాలి, నడిపేవాళ్ళు కావాలి, వహించేవాళ్ళు కావాలి, భరించేవాళ్ళు కావాలి.
కుర్చీ మీద కూర్చోబెడితే కూర్చోడానికి నా బొట్టు వాళ్ళు చాలా మంది వస్తారు. ఇది భరించి వహించి సహించేటువంటి ఒక సంస్థ, కళాపీఠం. గుండవూరు లక్ష్మీనారాయణ గారి వంటి వారికి కలిగి ఇలా చూడండి మన సారస్వతం ఎంతో పోయింది. మహానుభావులు, ప్రాతస్మరణీయులు, ఎప్పుడూ గుర్తించదగిన వారు, దైవ సమానులు, హయగ్రీవ రూపాంతరులు బెల్లంకొండ రామారావు గారు శతాధిక గ్రంథాలు చేశారు. ఒక విషయం కాదు, అద్వైతం కాదు, మీమాంస కాదు, వ్యాకరణం కాదు, సాహిత్యం కాదు, అలంకారంగా ఆయన ధోరణికి ఎక్క హయగ్రీవుడు కలం పట్టించిన కలం అది. అటువంటి గ్రంథాలు ఎన్నో మరువుడు పడ్డాయి. నేను కూడా వెతిగా, కుదరలే. కవితా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నరసరావుపేటలో వైద్యుడు, ఆయుర్వేద వైద్యుడు, ఆయనలో ప్రేరణ వచ్చి ఆయన గురుత్వంతో ఆ గ్రంథాలన్నీ బయటికి తీసి గీతాభాష్యం వంటి రాశారు. ఏం భాష్యం! శంకరుల వారు వదిలిపెట్టింది ఈయన కోసమేనేమో అనిపించింది నాకు ఆ భాష్యం చదువుకుంటే. అటువంటి లోపాన్ని మరల ఆ పరమేశ్వరుడు విలాసంగా చూపించడానికి కొప్పరపు వారిని స్మరింపజేసి ఇది ఎవరికి క్షేమం అన్నారు? ముందు మాశర్మ గారికి కాదు కాదు, ఈ అనుభవం రుచి చూచేటువంటి సమస్తమైన ఆంధ్ర ప్రజానీకాలి. మరుగున పడిపోయిన ఈ టేపు రికార్డులు లేవు, సీడీలు లేవు, వీసీడీలు లేవు, ఏమీ లేవు. ఆ రోజు ఫోటోలే లేవు అసలు. సరిగ్గా చూస్తే ఏదో చిత్రలేఖనంలాగా ఏర్పాటు చేసుకున్న ఫోటోలు. అటువంటి దాన్ని మరల సమాజంలోకి అందించడానికి విశేష కృషి చేస్తున్నారు. ఇది తెలుగునాట చాలా అవసరం. ఇవాళ పద్యం అనేది చాలా భాగం అంతరించింది. పద్యాల తోరణం అని ఒకటి పెట్టారు ఈ మధ్య ప్రోగ్రాం. పద్యాలతో రణం అన్నా నేను. ఆ పద్యం చదివేవాడికి పద్యవాది గద్యమా? అనవద్య హృద్యత కలిగింది పద్యంబుగాని లేనిది గద్యంబునా. అనవద్యమైనది కావాలి, పద్యం చదవాలి. ఎంతమందో పద్యాలు చదువుతారు. పద్యాలు రకరకాలు. కర్ణాటక సంగీతం వారు ఒక రకంగా, ద్రవిడ స్టైల్ ఇంకో రకంగా, కవులు చదివేది ఇంకో రకంగా, మహానుభావులు వీరంతా చదివేది ఒక రకం. మాకు ఏ రకం రాని వాడిది మురారే తృతీయ పంథ. సింగం ఒకటితో గుహంతరమునం చేట్పాటుమైనున్న మాతంగ స్ఫోర్జిత యూధ దర్శన సముద్యక్రోధమై వచ్చు రోజం. ఇందాక ఎంతో మధురంగా మనకు కొప్పరం వారి కవుల పద్యాలు వినిపించారు. కమనీయ రమణీయ హృదయ సంగీత ధోరణితో. మనకు సము లేదు, గీతం లేదు. ఇదేమిటయ్యా అన్నారు. ఇదో శైలి అన్నా. ఎవడికి రాని శైలి కనుక నాది కూడా ఒక అట్రాక్షనే. ఈ వాంగ్మయం పద్యం ఎలా చదవాలి? నేను కోప్పడవకండి, మహాకవులు ఉన్నారు కనుక చెబుతున్నా. చంద్రచూడామణి అని శతకం రాశా. నాకు కొంచెం పిచ్చి ఉండేది. సంస్కృతంలో కొన్ని శ్లోకాలు రాశా. సంస్కృతం కాదుగా తెలుగు నేర వాళ్ళని ప్రకరణాల దగ్గర నుంచి కవిత్వం పద్యాలు కానీ, పిల్లల మర్రి కానీ, మరొకరు కానీ అనేక పద్యకావ్యాలని చదివా, నేర్చుకున్నా కావాలని. ఎందుకని కవిత్వం రాద్దామని. నా పవిత్రం చూడండి అని రాశా. ఒకసారి తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద 87 పద్యాలు రాశా. 87 రాసి ఇంటికి తీసుకెళ్దామంటే ఆ పుస్తకం ఎడుకుందో పోయింది. దేవుడు తీసుకున్నాడు. నాకు అనిపించింది, అక్కర్లేని నేను రాసి ప్రజల్ని కష్టపెట్టేదానికంటే మహానుభావులు రాసిన పద్యాలు చదివితే సరిపోదా? అప్పటి నుంచి ప్లేట్ మార్చేశా, పోర్షన్ తీసేశా. అప్పటి నుంచి ఎవరూ చదివిన శ్రీ కానివ్వండి, మరొకరు కానివ్వండి, గడియారం వారు కానివ్వండి, నారాయణాచార్యుల వారు, ఇంకెవరో చాలా మహానుభావులు ఎందరో ఉన్నారు. ఈ మహానుభావులు రాసిన పద్యాలన్నీ 1000 పద్యాలు నాకు వచ్చండి. ఎందుకంటే వాళ్ళకు పురాణాలు చెప్పేవాడు సంస్కృతం తప్పితే తెలుగు రాదనుకుంటారు. అందుకని చెబుతున్నా. 1000 పద్యాలు నాకు కంఠస్థంగా వచ్చు. కనుక ఈ తెలుగు భాష మీద ఉన్న పిచ్చి నాకు చాలా పెద్దది.
ఈ రెండింటినీ విచారించడానికి కొంత నాకు ఫీల్డ్ కూడా అవసరం. మూలానికి తెలుగుకు కంపారిజన్ ఎలా ఉంది, వాటికి వీటికి సమన్వయం, అందుకోసం ఏదో రకరకాలు. కనుక ఈ వాంగ్మయం పద్యం చదవటం నేర్పడం కూడా ఒక స్కూల్ పెడితే బాగుండనిపించింది నాకు. నండూరు రామకృష్ణమాచార్య గారు ఒక మాట అన్నాడు, పద్యం ఎలా చదవాలనేది కొంచెం ఓ సంస్థగా పెట్టి చేయాలని మీరు కొంచెం అందులో చూపించమన్నారు. నా పద్యం వినటానికి సంపూర్ణంగా ఉంటుందా, నాకు తోచింది వస్తున్నాను. పద్యం చదవటం ఆఖరికి రామునితోక పివరుండిట్టనియే మారీ చూని మోద మగచిన అంటాడు. 90 వైద్యాలు బాగుతారంట. వాళ్ళన్నారంటే అర్థం ఉంది పాపం, వాళ్ళకు భాషా పరిచయం లేదు. మనవాళ్ళు కూడా చుని దగ్గర పడితే బాగుంటుందని పడుతున్నారు తాళాలు. అచ్చ తెలుగు వచ్చిన వాళ్ళు కూడా. కనుక పదవాంగ్మయం కూర్పులో నేర్పులో చూడండి, ఒక్క పదం ఉంది, హారం. అగ్రహారం, సంహారం, ఉపహారం, విహారం, ఆహారం. అయ్యా మీకు ఉపహారం అయిందా అంటే ఎట్టా ఉంటుంది, ఇంట్లోంచి రాగానే ప్రహారం అయిందా అంటే ఎట్టా ఉంటుంది. ఏముందండి, ఒక్క ఉపసర్గ ఆ తీసి ప్రాబెట్టాం అంతేగా. అంతానే ఏదో ఒక్కటి తీసి ఒకటి పెడితే. కాబట్టి పద్యం సొంపుగా ఉంటే మన దేశ భాషలలోకి తెలుగు లెస్స. ఇటువంటి భాష లేదు. ఇది ఛాలెంజ్, నిజమైన మాట. ఇది అన్ని భాషల వారు అంగీకరించే మాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓ మాట చెబుతా. రుక్మిణీ కళ్యాణం రికార్డులు ఉన్నాయి, నేను చిన్నప్పుడు విన్నా మెడ్రాస్ సేలంలో. ఆ రికార్డు అక్షరం 60, కానీ పోతన్న గారి పద్యాలే అందులో. చూడండి, తెలుగు వాంగ్మయం, తెలుగు వెలుగు, తెలుగు యొక్క గొప్పతనం, సారస్వతం, అద్భుతం. దీని వల్ల అందుకనే అవధానాలు ఎక్కడున్నాయి, తెలుగులో ఉన్నాయి. పురాణాలు ఎక్కడున్నాయి, తెలుగే. ఓ కథా సంకీర్తనం అంటారు. యూపీ, మహారాష్ట్ర వెళితే, ద్రావిడ దేశానికి వెళితే వాళ్ళు సంగీతోపన్యాసం అంటాడు. పురాణ ప్రవచనం అనేవాడు లేడు, అది తెలుగువాడు సొమ్ము. ఈ తెలుగు వాళ్ళు సృష్టించినటువంటి చక్కని తేట వైభవం మనకున్నది. మహానుభావులు పుట్టారు ఇక్కడ, నన్నయ్య తిక్కరాలు. చూడండి, ఆదిని వాగనుశాసనుండు సుజయింపం కుండలీంద్రుండు తన్ మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు బ్రోవన్ మహామోహనం సోముడు భాస్కరుండు వెలయింపం సొంపు వాటిల్లు. ఏం అందం చెందుతుంది ఈ మధురమైనటువంటి భావం. మహాకవులు పుట్టినటువంటి చోటు, వచించిన చోటు, రచించిన చోటు, విహరించిన చోటు. ఇందులో ఒక ముఖ్యమైనటువంటి ఒక శతాబ్దం, 1800 శతాబ్దం. 1800లో పుట్టినటువంటి మహానుభావులు చెప్పడానికి వీల్లేదు. 1885 అనుకుంటా వెంకట సుబ్బరాయ కవి గారు పుట్టింది. కావ్యకంఠవారు అన్నట్టు వెంకట రమణ చూడండి ఎలా కలిసిందో. ఈశ్వరుడి విలాసం. తిరుపతి వెంకట కవులు ఎట్లా కలిశారు, భగవన్ నిర్ణయం ఇది. కొప్పరపు వారి కవిత్వంలో వారు గుంటూరు జిల్లా ప్రకాశం, నేను అశ్వదీయుణ్ణి, నేను గుంటూరు జిల్లా వాడిని, మాది అమరావతి. నరసింహపేట దగ్గర సంతమాగులూరు పక్కన కొప్పరపు వెంకట రాయుడు నరసమాంబ నలుగురు సంతానం. సరే, వీళ్ళంతా మీకు తెలియంది ఏం లేదు, నాకు తెలిసింది తక్కువ. కొప్పరమన్న గోపురము, గోపురమన్న వాగ్నివాసము. నాకు ఇది చూడగానే ఉంటుంది. మర్రి మాత్రం పిల్లల మర్రి అన్న పెరువలుగాది శారదా పీఠకం. వారిలోనను పినవీరు వాక్యసరణి శ్రోతలకు ఎల్ల కర్ణరసాయనంబు. పిల్లల మర్రి పోకడ. నువ్వు మీసాల నూత్ర యవ్వనముందే శ్రీనాథుడి పోకట. సీసం అంటే శ్రీనాథుడు. కూర్పు, నేర్పు, తీర్పు అంటే పెద్దన వలె, కవి చెప్పిన పెద్దన వలె. లేక చిల్లి పద్యం వల్లం పెద్దన వలన, గద్దన వలె, ముద్దన వలె, ఎద్దన వలె కుందవరపు కవి చెవుడప్ప అంటాడు.
అది పెద్దల యొక్క సృష్టి. అటజన్ని కంచ భూమిసురుడంబర చుంబి. ఎందుకు చెప్పొచ్చారంటే, నేను చదువుకున్న ప్రాచీన కవుల పద్యాల శైలి, ధారణ, ధోరణి, వైభవం, అలంకారం, ప్రాస, యతి అన్నీ గొప్ప వాటిలో కనపడతాయి. అందులో ఆశువుగా రచించిన దానిలో కనపడవచ్చు. 10 డిక్షనరీలు పెట్టుకొని ఈ మధ్య కవులు తయారైతారు. ఒక పద్యం రాయటానికి 14 గంటలు. నాకు కూడా 3 రోజులు పట్టేది ఒక పద్యానికి. ఇంత శ్రమ వాళ్ళకెందుకు, నాకెందుకు వదిలేశాను. ఈ పద్యం ఊరికే ధోరణి. గంటకు 600 పద్యాలండి. 100 అవి పద్యాలా? వారు మాట్లాడటమే, మాటలే పద్యాలు, మాటలే పద్యాలైనవి. ఆ కూర్పు, నేర్పు, చంద ప్రాసబద్ధంగా వెళ్ళిపోయినాయి. టకటకగా ఫిలప్ ది బ్లాంక్ అలా విసిరి పారేస్తే ఎక్కడి వెళ్ళాలో అక్కడ వెళ్ళి కూర్చునేవి. సమాస బంధురం, అచ్చ తెలుగు, తెలుగుల జిరుగుల వెలుగుల గొప్పతనం. ఇంతేకాదు కావ్యాలు. ఆశువులో కావ్యం ఏమిటి, ఎంత వైభవం. కనుక 6 ఏళ్ల వయస్సులోనే హనుమత్ కవచ నక్షత్రమాల రాశారు. వారి చిన్నతనంలోనే వాగ్దేవి నాలిక మీద బీజాక్షరాలు చేసిందంటారు. లేకపోతే రాయగలరండి? లేకపోతే వస్తుందా ఆ వైభవం? వర్షాష్టకము నాడి వాణీస్వరూపుడోయన శతకముల నల్లినావు, ద్వాదశాబ్దములైన దాటకమున్న అష్టవధానములు సల్పినావు. ఇందాక వారు అన్నారు, నారాయణ రెడ్డి గారు అవధానం వధానం వధానం అని కొప్పరం వారే వాడారు. ఇక్కడ అష్టవధానములు సల్పినావు, ఊన షోడశ వత్సరోదయంబగునాడు శతావధాయన యసంగినావు, ఇరోదిహాయనములు లేని నిందకమున్నే ఘటికా త్రిశతి కావ్య కర్తవైతివి. తరువాత బుచ్చిరామయ్య, రమణయ్య జంటలుగా అవధానాలు చేశారు. ఆసధారయే గాక అవధాన విధానం గాక ఆశువులో కావ్య రచన. ఇవన్నీ ఎలా చేశారని ఎట్టు గెలిపి ఉంచదో సకల సద్గుణ రాసి శారదాంబ, సకుల సద్గుణ నికురంబ శారదాంబ. శ్రీనాథుడి మాట చెబుతారు. అది వారి కవితా వైభవం. ఇష్ట దేవత, ఉపాస్య దేవత. మన కుర్తాలం పీఠాధిపతులు, కులపతులు మాకు చాలా పూర్వమందు నా యందు, ఇక్కడ ఉన్న ఇవాళ విచిత్రం ఏమిటంటే, కూర్చున్న వారంతా నా యందు అపరిమితమైన ప్రేమ గలవాడు. అపరిమిత ప్రేమ వస్తే చూడండి, పిల్లవాడు కాకరకాయ అంటే కాకరకాయ అంటున్నాడు అంటాడు. ఈ ట్రాన్స్లేషన్ పోడుగాను. వాడన్నది కాపలకలే సా పలికింది. ఆ ప్రేమ ఉండేటప్పటికే అట్లా అనిపిస్తుంది. అట్లాంటి ఇష్టబంధువులు, ఆత్మీయులు ఇక్కడ నాకు ప్రత్యక్ష పరోక్ష పరిచయాలున్నా ఇటువంటి వారు తానుండవించడం ఈనాడు నాకు మహా ఆనందప్రదం. సద్గురువుల యొక్క చేతితో నాకు సన్మాన పురస్కారం. మన అవధాన రాక్షస అని పేరు ఆయనకి. నేను విన్నానండి. ఎవరో చెప్పారని నాకు జన్మవిత్తులు రామలింగేశ్వరరావు చెప్పాడు. బాబు మళ్ళీ ప్యాషెంట్ వాళ్ళు చెప్తే జన్మవిత్తులు రామలింగేశ్వరం మా ఇంటికి వచ్చి చెప్పాడు. ఇవాళ అవధాన రాక్షసుని యొక్క పద్య విన్యాసం ఉంది త్యాగరాజు అనుభవంలో వెళుతున్నా అన్నాడు. ఈ రాక్షసుడు ఎవరో బాబు, గరికపాటి వారు ఉన్నారు. ఓహో, ఆయనకు అవధాన విధానం అంటే గరికతో సమానం, తృణప్రాయంగా దాన్ని నడిపించగలడు. అందుకే గరికపాటి పేరు పెట్టారు. ఇక మా జ్ఞానపీఠ వారు ఉన్నారు. వారు మాకు ఆత్మీయులు చిరకాలం. నేను పంచాంగ సేవను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా పక్కన వారు సహపాటే నారాయణ రెడ్డి గారు. మన దేశానికి రత్నం, డైమండ్ వంటి వారు. ఇటువంటి వారి సమక్షంలో నాకు ఈ మాట కొంచెం ఇంకా ఎక్కువ, మాకు ఇచ్చింది 5 నిమిషాలు, నేను మాట్లాడింది 15 నిమిషాలు. నాకు టైం తెలుసండి, మర్చిపోలేదు. బందరు వచ్చి ఇచ్చట సభాసదులంతమించి ఓనిచ్చడి చందనంబో సుమంబో మరి శక్తికి మించనిదేమి కాని మీరందీ కృతజ్ఞులం సరుపుడయ్యా మమున్ నిముజూచు కోర్కె మహదందమునందు మిక్కిలి గడిందిగా సందడి చేసడింగడు. తిరుపతి వారు కబురు పంపించారు. పేటూరు వారి కబురుతో తెలుసుకొని కబురు పంపించారు. చూడండి, వారిద్దరికీ భగ్గుమంటుంది. అది వైరం.
అనే లోకం యొక్క దృష్టి, లోకన్యాయం. నేనంటాను ప్రేమ అని. నీకు చిన్న దృష్టాంతం విసిగిచ్చాను అనుకోకండి, నాకు అనుభవం ఉత్సాహం కలిగి మాట్లాడుతున్నా. మా తాతగారు మల్లాది రామకృష్ణ విద్యుచ్చైనుల వారు, పండిత ప్రవర వ్యాఖ్యాన వాచస్పతి, వారి అనుగ్రహాశీర్వచనమే నా చేత పలికిస్తున్నది. తాతా సుబ్బరాయ శాస్త్రి గారింత వారు కూడా చాలా గౌరవించేవారు మా తాతగారిని. 10 భాషల్లో అనర్గళమైన ఉపన్యాసం, గ్రామటికల్ దోషాలు లేకుండా. వారికి ప్రత్యర్థులు ఉండేవారు ఆ రోజుల్లో. నేనంటాను ప్రత్యర్థులంటే కాంపిటీషన్ విన్నర్, పోటాడుకోవడం కాదు. ఇప్పుడు రాజకీయాలుగా, అప్పుడు రాజకీయాల్లో కూడా వాజ్పేయిని మెచ్చుకున్నాడు నెహ్రూ గారు. ఇప్పటి రాజకీయాల్లో ఒకరికొకరు కోతులు తవ్వుకుంటారు. ఆ రాజులు వేరనుకోండి. ఆ రోజుల యొక్క పండితుల భావ మతభేదం. శంకరాచార్య గారు రామానుజాచార్యులు నిజంగా కలిసి ఉంటే వాళ్ళు కొట్టుకునేవారు గారు. ఆ పేరుతో కొట్టుకుంటున్నాం మన కర్మ. మా తాతగారు మరణించిన తర్వాత వీరికి ప్రత్యర్థులనబడేటువంటి మహాపండితుల దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. చాలా భయపడుతూ వెళ్ళా. ఆయన మనవణ్ణి అంటే నాకేం దండకాలు చదువుతారో. నన్ను ఎంత గౌరవించారో, మా తాతగారి యందు వారు చూపించిన ప్రేమాభిమానాలు ఎంతో నాకు అనుభవం తెలుసు. వాళ్ళది స్పర్ధయా వర్ధతే విద్య. ఆ కాంపిటీషన్, స్పర్ధ ఉంటే కానీ విద్య పెరగదు. వాడు బాగా చదువుకున్నాడే, వాడి అదృష్టంలో నాకే ఉందంటే నాకే వస్తుంది. ఇంకా వాళ్ళగా నేను రావాలా అనే అది ఒక సరస్వతీదేవి యొక్క చక్కని పద విన్యాస వైభవ ధోరణి. కానీ అది కలహాలు కావు, పోటీలు కావు, విభేదాలు కావు. అన్నిటికంటే గొప్ప మాట, కోప్పడవకండి. అలా తిరుపతి వారిని, కొప్పరం వారిని మనం సమన్వయం చేసుకోవాలి. నా దృష్టి మాత్రం అదే. ఎందుకయ్యా రెండెందుకయ్యా, ఒకటి కాకూడదా అని. ఒకటి వేదాంతంలో, లక్ష్యంలో ఏకమేవాద్వితీయం, కానీ వస్తువులో 2 ఉండాలి. 2 ఉంటేనే తమాషా. అమ్మా అయ్యా ఉండకపోతే అసలు జగత్తే ఉంది. ఒకటే అనుకోండి, కొప్పరం వారు తిరుపతి వారు కలిసి ఒకేసారి అవధానం చేశారు, అసలు మనకి సబ్జెక్టే ఉండేది కాదు. వాళ్ళిద్దరు కాంపిటీషన్ పట్టం, అది సరస్వతీదేవి యొక్క విలాస వైఖరి. అలా సమన్వయించుకోవాలి. అన్నిటికంటే గొప్పతనం, కోప్పడవకండి ఎవరన్నా ఉంటే క్షమించండి. కవులకు, గాయకులకు సదాచారం చాలా దూరం, కష్టం. అడ్జస్ట్మెంట్లు చాలా ఉంటాయి. వీటి దుంపదేగా ఇబ్బంది. నేను కళాకారుల్లో ఒకరిని పురాణంగా చెప్పలే, అదొక ఆర్ట్గా ఉపాసించి చెప్పా. అందుకని నాకు తెలుసు. దీంట్లో కొన్ని దురాచారాలు ఏవో వస్తాయి, ఇబ్బందులు. సదాచార పరులు కొప్పరపు కవులు వారు. ఏ కవులకు లేని క్రెడిట్. మరి వాళ్ళంతా కవిత్వంలో చెప్పారు, అలంకారాలు, రసాలు. నాకు రావాయి ఏదో కొత్త చెప్పాలిగా. సదాచార పరులు. అన్నిటికంటే గొప్ప చెప్పమంటారా? స్త్రీయ కామయంతే మంత్రంలో చెప్తారు, సగుమితిలో. సంగీతం, కవిత్వానికి ఆ స్త్రీలు మోహపడతారట. సహజం, అది వీక్నెస్. దాన్ని అలవాటు చేసుకొని వీళ్ళు కూడా కొంచెం ఒకప్పుడు కాకపోతే ఎప్పుడైనా ఈ దోషం కాగడాతో వెతికి చూసినా కొప్పరపు కవుల దగ్గర లేదు. ఛాలెంజ్. ఇది మీలో ఒక్కరు చెప్పారా? నాకు తోచింది. నాదును నేడు నేని ఒకనాటికి బోటికి చిక్కబోను, పోబోడుల బోడులంతగిలి పోడిని మాన్పగ లాభమేమి, మా కూడిక కరుహునంచు విధి కూర్చిన భారలు కలిగిరి, ఇంతకే బోడుల తోడదేమి పని పూర్ణ యశస్కులో ఇట్టెరుంగుమా. ఎంత ధీమా, ఎంత దర్జా, ఎంత రసజ్ఞత చూడండి. ఈ మాట ప్రవరుడు, పెద్దన గారు ప్రవరుడు చేత వాటి పెట్టాడే. ఆ వైభవం వారి దగ్గర ఉంది.
ఇక వైషమ్యం, వారి దృష్టిలో వైషమ్యం లేదు. ఆ రోజు పెరుక్కున్నాడు ఏదో ఒక వర్గం అటు బెర్రజంరాజు నియోగి వైదుకులకు భేదంబు రవ్వంతయున్, లేని భేదాన్ని కల్పించుకొని బ్రహ్మాండాన్ని సృష్టించుకొని జీవుడు అవిద్యావరణతో భవబంధాన్ని పొందినట్లుగా లేని భేదాన్ని కల్పించుకొని కుమ్ములాట ఆడుకొని ఈ వర్గ పక్కనుంటారుగా అసలు వాళ్ళకు ఉండదు. ఆ రోజుల్లో వారు సొంతంగా చెప్పుకున్న మాట రవంతయున్ ధరపై వారలు చాలా మైత్రి కొని మిథ్యావాదములు మాని ఒండొరును ఆహ్లాదము పొందుటం తగును. వేరొక్కండుగానున్నచో సిరులెల్లంచడిపోవు కీర్తులు అడవు చింతలు కదులు వర్ధిరు. భేదరహితులు, అద్భుతమైన క్యారెక్టర్, అఖండమైన దుర్గాదేవి ఉపాసన. తిరుపతి వారికి అమ్మవారి కరుణే, ఆదిభట్ట నారాయణదాసు గారికి అమ్మవారి కరుణే, వీరికి కూడా కరుణే. భగవచ్ఛక్తి కరుణ సంపాదించిన నైష్ఠికులైన పరమేశ్వర కరుణ ఎలా వస్తుంది? ఎవృణీతే తమేవా అనుగ్రహైతి. ఎవరి యందు అనుగ్రహం కలుగుతుందో పరమాత్మను వాణ్ణి వరిస్తారు. అలా సరస్వతీదేవి వరించి నిలిచినటువంటి వారు ఎంత సాహసం చెప్పండి. వీరభద్రు చరణాల మీద ఏకైక ధ్యాయిని. పిల్లలు మరి అంటాడు జైమిని భారతంలో రకరకాలుగా సవాల్ చేసి మాట్లాడారు. వాణి నా రాణి అన్నాడు ఆయన. చూడండి, అమ్మవారితో కాటుక కంటి నీరు చనుకట్టి వయంబడి ఏల ఏడ్చదో అన్నాడు పోతన్న. సహజమైనటువంటి భావోద్వేగంతో ఆ పరమేశ్వర కరుణతో కూడినటువంటి మహామూర్తులు గనక వారిని స్మరించి వారిని వారి యొక్క యశస్సును చక్కగా మనం ప్రచారం చేసి వారి గ్రంథాలను చూపించి తెలుగు వాంగ్మయాన్ని లోకంలో ఉద్ధరింపజేసే మహత్కార్యం ఇది. ఇందులో ఇంకొకటి ఉంది. జాయమానో వై బ్రాహ్మణ త్రిభిరరుణరాజాయతే బ్రహ్మచర్యేణ ఋషిభ్య యజ్ఞేన దేవేభ్య ప్రజా పితృభ్య. మా శర్మ గారు చేస్తున్నది పితృరుణ విముక్తి. అయితే మీకు ఒక సందేహం కావచ్చు, ఆయన కొడుకుగాడు పిచ్చివాడా, భారతం ఆదిపర్వం చదవరా, యయాచుపాఖ్యానం దౌహిత్రుడు ఉంటే చాలురా మా కొడుకు కింద లెక్క. కొడుకు స్థానంలో దౌహిత్రుడుగా మా శర్మ గారు రుణయుక్తి చేసుకుంటున్నారు. కొప్పరపు వంశాన్ని లోకానికి గోపురంలాగా. అసలు కొప్పరం అంటే ఎవరు తెలుసండి? ఈ కవులు పుట్టకపోతే కొప్పరం లేదు, ముప్పరం లేదు. కొప్పరాన్ని ఇంత దూరం ఇన్ని శతాబ్దం వరకు నడిపించిన వెలుగు అఖండ యశస్సు కలిగిన మహానుభావులు సరస్వతీ స్వరూపులు. అటువంటి కొప్పరపు కవులకు చేతులు జోడిస్తూ ఆ పురస్కారం నాకు మహానుగ్రహంగా భావిస్తూ ఇదంతా పరమేశ్వర కటాక్షం సరస్వతి అనుగ్రహ విశేషంగా మీ అందరి ఆదరాభిమానాలకు ముగ్ధుండవుతూ ఇది మహాభాగ్యమని కలుసుకుంటూ కొంచెం ఆ కాలాతిక్రమమైంది క్షమించమని కోరుతూ సవినయంగా విరమిస్తుంది.